సెకండ్ సెమిస్టర్ మేడం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో, ఎంతమంది అన్నారు? నలుగురా? కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే, మనకి దేని అబరేషన్ అంటే లెన్స్ లో ఉండే అబరేషన్స్. లెన్స్ లో ఉండే అబరేషన్స్. Aberrations and it is a defect in the image found by the lens. Aberration means it is a defect in the image found by the lens. Lens వల్ల ఏర్పడ్డ ఇమేజ్ లో వచ్చే లోపం అవేంటంటే వేటి వల్ల వస్తాయంటే, this is the convex lens having a focal length f. It is a curvature, it is another curvature. This curvature is a part of the sphere having some radius. This is curvature that is a part of another sphere. It has also some radius. It is R1, it is R2. It is R1, that is R2. అయితే మనం ఈ పార్ట్ కన్సిడర్ చేయం కదా, కట్ చేసేస్తాం కదా. కాబట్టి లెన్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టూ కర్వేచర్స్ విత్ టూ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 and R2. నౌ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఫర్ ఎ లెన్స్ ఆర్ సింపుల్ లెన్స్ ఫార్ములా ఈజ్ 1/f is equal to 1/n plus 1/v. F is the focal length, u is the object distance, v is the image. This is the equation of the lens formula. Lens makers formula వేరే ఉంది. లెన్స్ తయారు చేసేవాడికి ఒక ఫార్ములా ఉంటుంది. వాడు ఏం చేయాలి? ఈ కర్వేచర్ ఎంత ఉండాలి, ఈ కర్వేచర్ ఎంత ఉండాలి, ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, ఇదే వాడి క్యాలిక్యులేషన్. నువ్వే మెటీరియల్ ఇచ్చావు లెన్స్ తయారు చేయడానికి. ఎలాంటి మెటీరియల్ ఇది? ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఏముంటుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందిగా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందా లేదా? చూడండి, ఒకేసారి జంప్ చేయకుండా ముందు కొంత అర్థమైన తర్వాత మిగతా ఇది చూడండి. 1/f is equal to mu minus 1 into 1/r1 minus 1/r2. మామూలుగా ప్లస్ ఇచ్చేవాళ్ళు 1/r1 plus 1/r2 అని. సైన్ కన్వెన్షన్ ప్రకారం ఒకటి కుడి పక్క కొట్టు ఎడమ పక్క ఉంటుంది కాబట్టి ఒకదాన్ని మైనస్ చేస్తున్నాం, లేదా రెండు ప్లస్లే, ఒకటి అటు ఉంది ఒకటి ఇటు చెప్పడం కోసం సైన్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాం అనమాట. దిస్ ఇస్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇది తెలుసా? దీని గురించి ఐడియా ఉందిగా బాబు? ఆ రెండు ఫార్ములాలు తెలుసా మీకు? ఈ రెండు ఫార్ములాలు ఐడియా ఉందా? ఉంటే ఉందని చెప్పండి, లేదని చెప్పండి. సరే, మళ్ళీ ఇంకోటి చెప్తాను. అసలు ముందు లైట్ బేసిక్ ఫార్ములా చెప్పిన తర్వాత కానీ మనం ఇంకా దేనికి దొరికిపోతుంది. ఇప్పుడు లెన్స్ అనగానే ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ ఏంటి చెప్పండి ఒకసారి, మీకు తెలిసిన ఐడియా. వాట్ ఇస్ మీన్ బై రిఫ్రాక్షన్? రిఫ్లెక్షన్ మనకు తెలుసు, ఒక రే ఆఫ్ లైట్ ఒక సర్ఫేస్ మీద పడి మళ్ళీ వెనకకి రీట్రేస్ అయితే దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. రిఫ్రాక్షన్ అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ఎంటర్ అవ్వడాన్ని రే ఆఫ్ లైట్, ఇది రే ఆఫ్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం ఇంటూ అనదర్ మీడియం, ఇట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. మనకు లోయర్ క్లాసులో చిన్నప్పటి క్లాసులో ఏం చెప్పారంటే బెండింగ్ అని చెప్తారు. ఇఫ్ ఏ స్టిక్ ఈస్ immersed in water obliquely,
it appears to be bent. వంగినట్టు అనిపిస్తుంది అని చెప్తారు. స్ట్రైట్ గా ఉండి బెండ్ అవ్వదుగా. కాబట్టి వాడి యొక్క రిఫ్రాక్షన్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇఫ్ ఏ రే ఆఫ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం ఇంటూ అనదర్ మీడియం, ఇట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఒక మీడియం నుంచి ఒక మీడియం వెళ్ళడం అనేది రిఫ్రాక్షన్. అయితే మీడియా ఎన్ని రకాలు ఉంటాయి? రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, రెండు రకాలు ఉంటాయి. రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. రేరర్ మీడియం డెన్సర్ మీడియంలోకి వెళ్తున్నప్పుడు రే ఆఫ్ లైట్ ఏం చేస్తుంది, డెన్సర్ మీడియం రేరర్ మీడియం రే ఆఫ్ లైట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద గ్లాస్, దిస్ ఇస్ ద గ్లాస్, దిస్ ఇస్ ఎయిర్, దిస్ ఇస్ ఎయిర్. రే ఆఫ్ లైట్ incident at the boundary of the two media, separating two media. మరి ఎంత యాంగిల్ లో ఇన్సిడెంట్ అని చెప్పాలి కదా. సో at the point of incidence, draw a normal, the angle between the imaginary normal and the ray of light is called angle of incidence. It's called angle of incidence. అయ్యే యాంగిల్ ఇన్సిడెంట్ అయింది. యాక్చువల్గా ఎయిర్ నుంచి గ్లాస్ దగ్గర కదా, ఎయిర్ నుంచి గ్లాస్ దగ్గర కదా, గ్లాస్ కానీ లేకుండా అదే ఎయిర్ ఉన్నట్లయితే చక్కగా స్ట్రైట్ గా వెళ్ళిపోయింది రే ఆఫ్ లైట్. అప్పుడు ఐ ఇది ఐ అయ్యింది. కానీ ఇక్కడ కింద ఉన్నది గ్లాస్ కదా, గ్లాస్ అనేసరికి ఏమవుతుంది, డెన్సర్ మీడియం కదా. డెన్సర్ మీడియంలోకి లైట్ ఎంటర్ అయ్యేటప్పుడు దాని వెలాసిటీ తగ్గిపోతుంది. ఒక రే ఆఫ్ లైట్ కానీ డైరెక్ట్ డెన్సర్ వెళ్ళేటప్పుడు దాని వెలాసిటీ తగ్గిపోతుంది. సడన్ గా వెలాసిటీ తగ్గిపోతే ఏమవుతుంది, బెండ్ అవుతుంది కదా, దాని పాత్ డైవర్ట్ అవుతుంది కదా. దట్ రే bends towards the normal, it is a refracted ray, angle between refracted ray and the normal is called angle of refraction. Now according to Snell's law, for a given pair of media, for a given wavelength, sin I proportional to sin R. Sin I is equal to some constant into sin R. So mu is equal to sin I by sin R. This is called Snell's law. For a given pair of media, air glass, మళ్ళీ ఎయిర్ వాటర్ అయితే మళ్ళీ మారిపోతుంది. ఎయిర్ గ్లాస్, ఫర్ a given pair of media, for a given wavelength, sin I proportional sin R, this is Snell's law. This is the చూడండి refractive index. It is constant for a given pair of media, for a given color. అంటే refractive index అంటే మరొకటి చెప్పొచ్చు. The ability of the medium to bend the ray of light. రే ఆఫ్ లైట్ ని ఎంత వంచగలిగిందో, దీనికంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం వెళ్తున్నప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ మారిపోతుంది అన్నాం కదా. వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత చేంజ్ చేయగలదో, ద అబిలిటీ ఆఫ్ ద మీడియం టు చేంజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అనగానే మనం గుర్తొచ్చేది sin A by sin R. అయితే చాలా ఫార్ములా ఉంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్ టు velocity of light in air or vacuum by velocity of light in medium. అప్పుడు refractive index of the medium with respect to air, velocity of light ఎంత అవుతుంది, c ఎంతది 3 × 10⁸ బై v. అర్థమైంది.
ఒకవేళ సి అనేది 3 to 10 మీటర్ పర్ సెకండ్ కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ 1.5 ఇస్తే అప్పుడు ఆ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, వెలాసిటీ ఆఫ్ లైట్ మనకి ఒక్కర్లా మనకు తెలుసు. మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే చూడండి 1.5 3 to 10 to the power of 8 by E. Then V is equal to 2 into 10 to the power of 8 meter per second. వెలాసిటీ తగ్గిందా లేదా? మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువ, ఎయిర్లో కంటే వాక్యూమ్లో కంటే ఏదైనా మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది. ఎంత తగ్గితే మిగిలితే దాని ఫ్రాక్షన్ చాలా తక్కువ. అలాగే వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే వెలాసిటీ అనగానే వీజువల్ n లాంబ్డా అంటారు కదా, ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్. చూడండి n లాంబ్డా in 8 by n లాంబ్డా in medium. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. మీకు మామూలు జనరల్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకంటే డ్యూరింగ్ రిఫ్రాక్షన్ లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్తున్నప్పుడు మారని కాన్స్టెంట్ గా ఉండే ఫిజికల్ క్వాంటిటీ ఏదంటే ఫ్రీక్వెన్సీ. అందుకని n మాత్రం లాంబ్డా మాత్రం మారుతుంది. కాబట్టి వేవ్ లెంత్ ఎయిర్ బై వేవ్ లెంత్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రియల్ డెప్త్ బై అపరెంట్ డెప్త్. రియల్ డెప్త్ బై అపరెంట్ డెప్త్ ఎన్ని వస్తున్నాయి చూడండి ఫార్ములా. చూడండి ఓకేనా? అలాగే లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటే 1/f is equal to mu minus 1 by 1 by r1 minus 1 by r2. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇది, ఇంకో రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫోకల్ లెంత్ అంటే ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్? జనరల్ మనం చెప్పే మాట ఏంటంటే when a parallel beam of light incident on a lens after refraction they are converted to a single point. They converge to a single point forming image. Parallel rays lens మీద పడి రిఫ్రాక్షన్ తర్వాత ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఏర్పడుతుందని చెప్పే కదా, పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. నలుగురే వచ్చారు, సర్లే ఇక ఈ అటెండెన్స్ మార్కులు పడతాయి. మార్కులు వేసేది లేదు ఇక. చూడండి ప్యారలల్ రేస్ ఒక ఫేస్ ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్రాక్షన్ తర్వాత యాక్సిస్ ఆఫ్ ద లెన్స్ మీద ఎక్కడైతే కలుస్తాయో దాన్ని ఫోకస్ అంటే ఇట్ ఇస్ ద పాయింట్ ఎట్ విచ్ all the refracted rays from a lens are supposed to be convergent. Yeah, it's simple. If a parallel beam of light incident on a lens after refraction, they meet at a point. That point is called focus. ఈ లెన్స్ కి కరెక్ట్ గా సెంటర్ ఉంటుంది కదా, జామెట్రిక్ సెంటర్ ని ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకస్ ఉన్న డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ అంటారు. ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ నుంచి ఫోకస్ ఆఫ్ ద లెన్స్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటారు? ఫోకల్ లెంత్. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఎ గివెన్ లెన్స్ అంటారు. అది ఫోకల్ లెంత్ అంటే. R1 R2 ఇంకో రకంగా చెప్తారంటే 1/f = 1/u + 1/v. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టారు, ఆబ్జెక్ట్ నుంచి ఆప్టిక్ సెంటర్ ఉన్న డిస్టెన్స్ ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్ ఉన్న డిస్టెన్స్ ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు. అంటే మనం ఆబ్జెక్ట్ పెడితే కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాదు,
అప్పుడు కానీ ఇమేజ్ ఫామ్ అవ్వదు, అప్పుడు ఈ ఫామ్లో ఉపయోగిస్తాం. అలాగే లెన్స్ తయారు చేసేవాడు ఏం చేస్తాడు, ఈ ఫామ్లో ఉపయోగించుకుంటాడు. లెన్స్ మ్యాట్రిక్స్ ఫామ్ లాంటిది, లెన్స్ ఫామ్ అంటే ఓకే కదా. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు మనకు అనవసరమైన అంతకుముందు చదివేసి వినోద కన్లైన్ 6 పొజిషన్స్ ఉంటాయి, ఇమేజ్ పొజిషన్స్ 6 పొజిషన్స్ ఉంటాయి లెన్స్కి. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఇది ప్యారలల్ పడితే ఇది కలుస్తుంది కదా, అలాగే ఇది ప్యారలల్ పడినా ఇది కలుస్తుంది కదా. కాబట్టి ఎన్ని ఫోకస్లు ఉన్నాయి, 2 ఫోకస్లు ఉన్నాయి, 2 ఫోకస్లు ఉన్నాయి. ఒక ఆప్టిక్ సెంటర్ ఉంటుంది, ఓకేనా. సరే, లెన్స్ R1 సమానం అనుకోండి, ఈక్వికానిక్స్ సెంటర్ ఇది యాక్సిస్. 2 ఫోకస్లు గుండా ఆప్టిక్ సెంటర్ గుండా పోయే లైన్ ని యాక్సిస్ ఆఫ్ ద లెన్స్ అంటారు. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, when the object is at infinity, when the object is at infinity. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ ఎందుకు వస్తాయి తెలుసా, చెప్పండి, తెలుసా? శ్రీరాధ, గోపీకృష్ణ, ప్రవీణ్, చందు. మరి మిగతా వాళ్ళు ఏమో పేరు పొద్దున మరి అంటే లెక్కలేదన్నమాట. సరే చూస్తారు, సరే సరే. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది. ఎందుకు తర్వాత ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్, ఇన్ఫినిటీ అంటే ఫోకల్ లెంత్ తో పోలిస్తే ఎక్కువ దూరం అని అర్థం, అంతేగాని ఆకాశంలో ఉన్నట్టు కాదు. ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఉంటుంది కదా, ఒక 100 సెంటీమీటర్లు ఆ దూరం అయితే ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ అయితే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఏర్పడింది. ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్. చూడండి, ఇమేజ్ ఇది ఆప్టిక్ సెంటర్, డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అంటే. చూడండి కావాలంటే 1/f is equal to 1/infinity plus 1/v. 1/v 0, 1/f is equal to 1/v. v is equal to f. ఇమేజ్ డిస్టెన్స్ ఫోకల్ లెంత్ సమానం, అవునా కదా. ఇది అర్థమైందా? ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఏర్పడదనే విషయం అర్థమైందా? ఏమండి, అర్థమైందా కాలేదా? ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయారా? అర్థమైంది సార్. సరే, నాకున్న డౌట్ మీకున్న డౌట్ ఒకే వాళ్ళు. ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ నుంచి రేస్ ప్యారలల్ గా ఎలా వస్తాయి అనే కదా చూద్దాం. మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తాం అనుకోండి, వెళ్ళినప్పుడు 70 mm తెర, పెద్ద తెర, చక్కగా సినిమా సూపర్గా ఉంది బాబుని. మన ముందు ఒక పెద్ద తలకాయ కూర్చున్నాడు అనుకోండి, తెర మొత్తం కనిపించదు, తెర మొత్తం కనిపించదు. ఆడ తల ఎంత ఉంటుంది, ఆడ తల తీసుకెళ్ళి తెరలో పెడితే ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా రాదు. కానీ మనం ముందుండటం వల్ల తెర అంతా కనబడదు. రీజన్ చెప్పండి. యాంగిల్ ఆఫ్ విజన్, యాంగిల్ ఆఫ్ విజన్ ఏలేదు. మన కంటి దగ్గర మన కంటి అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ దాని ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ రేస్ ఒక ఆబ్జెక్ట్ యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆబ్జెక్ట్ అట్ ద ఐ. యాంగిల్ subtended by the object at the eye is the angle of vision. Angle of vision. ఇక్కడ 70 mm తెర ఉందండి, ఈ తల మన ముందు తల చూడండి ఎంత కవర్ చేస్తుంది. అంటే అంత దూరంలో తెర ఎంత యాంగిల్ చేస్తుందో ఇంత దగ్గరలో ఈ తలకాయ కూడా అంత యాంగిల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, తెర మొత్తాన్ని కవర్ చేస్తాడు. సరే, మా ఇద్దరు ఎవరో హైట్ చెప్పండి అన్నారు అనుకున్నాం. వెళ్ళిన గోడ దగ్గర నుంచుందంట, ఒకటి ముందు ఒకటి వెనకాల నుంచి మనం చెప్పలేము. గోడ నుంచే అప్పుడు అంటే 2 ఆబ్జెక్ట్స్ కూడా ఒకే డిస్టెన్స్ లో ఉంటే
హైట్ వాడు ఎక్కువ యాంగిల్ చేస్తాడు, పొట్టివాడు తక్కువ యాంగిల్ చేస్తాడు. అదే కెమెరా ముందు ఇద్దరు సైజు హైట్ సమానం చేయాలని ఏం చేయాలి? వీడు చేసే యాంగిల్ వాడు చేసే యాంగిల్ సమానం చేసే చాలు, ఈక్వల్ అయిపోయినట్టే యాంగిల్ ఆఫ్ మెజర్. కాబట్టి ఒక వస్తువు చూడండి, మనం చిన్నప్పుడు విమానం గాలిలో వెళ్తున్నప్పుడు మనం బయటకు చూస్తుంటాం, చిన్న మరి పెద్ద అయిపోతుంది. అంత ఎత్తులో ఉన్నప్పుడు మనకి కనపడిందా? కిందకు వచ్చింది కొద్ది పెద్ద, అంటే భూమి దగ్గరకు వచ్చింది పెద్ద అయిపోతుందా విమానం కదా? కాబట్టి చూడండి, వస్తువు ఒకటి దూరం యాంగిల్ ఎలా తగ్గిపోతుంది చూడండి. కానీ ఇదిగో వస్తువు, ఇదే వస్తువు సైజు మామూలుగా చూడండి, దూరం చేసే యాంగిల్ తగ్గిందా? దూరం యాంగిల్ తగ్గింది కదా. ఇంకా దూరం వెళ్తే ఇంకా యాంగిల్ తగ్గిపోతుంది, ఇంకో దూరం వెళ్తే ఇంకా యాంగిల్ తగ్గిపోతుంది. యాంగిల్ తగ్గిపోయి జీరో అవుతుంది. అప్పుడు రేస్ మధ్య యాంగిల్ ఎంత? రేస్ మధ్య యాంగిల్ ఎంత? దూరంగా ఉంటే జీరో. రేస్ మధ్య యాంగిల్ జీరో అయితే, యాంగిల్ జీరో ఉండే లైన్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి. రెండు లైన్స్ మధ్య యాంగిల్ జీరో అంటే ప్యారలలా కాదా? రెండు లైన్స్ మధ్య యాంగిల్స్ ఇవ్వండి. ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ జీరో, దగ్గర చూసి కలిసిపోతాయిగా. అదే ఒకటి ఇలా ఉంది, ఒకటి ఇలా ఉంది, దగ్గర కలిపి యాంగిల్ వస్తుందిగా. కాబట్టి the object goes away from our eye, the angle subtended by the object is zero. That is, rays coming from the object are parallel. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి రేస్ ఎలా వస్తాయి? ప్యారలల్ గా వస్తాయి. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి రేస్ ఎలా వస్తాయి? ప్యారలల్ గా వస్తాయి. కనబడుతున్నాను నేను? ఏమండి, కనిపిస్తున్నానా? సరే, ఒకటే చెప్పాను, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అయితే ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? ఫోకస్ దగ్గర ఉంటుంది కదా. నెక్స్ట్ ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటామా? ఇదిగో ఇటు ఒక ఫోకస్ ఉంటుంది, ఇటు ఒక ఫోకస్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందా? ఇది ఒక స్పీడ్ అయితే పార్ట్ ఉన్నాయి కదా, మరి సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్. అలాగే ఇది ఒక స్పీడ్ ఆఫ్ పార్ట్ కదా, దీనికి సెంటర్ ఉంటుంది కదా, ఇది ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్. రెండు ఫోకస్లు ఉంటాయి, రెండు సెంటర్స్ ఆఫ్ కర్వేచర్ ఉంటాయి. అయితే ఈ డిస్టెన్స్ ఫోకస్ కి ఆప్టిక్ సెంటర్ ఉన్న ఫోకల్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఆప్టిక్ సెంటర్ మధ్య డిస్టెన్స్ డబుల్ ద ఫోకల్ లెంత్ ఉంటుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి ఎఫ్టి ఫోకల్ లెంత్ అయితే ఆప్టిక్ సెంటర్ సి కింద డబుల్ ద ఫోకల్ లెంత్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ని బియాండ్ సి పెట్టాలి. ఆబ్జెక్ట్ ని బియాండ్ సి పెట్టాలి అంటే ఇమేజ్ డిస్టెన్స్ గ్రేటర్ దాన్ పిఎఫ్ గా. ఇక్కడ జరిగే పిఎఫ్ అన్నా కదా, పిఎఫ్ కంటే ఎక్కువ ఉంది కదా, గ్రేటర్ దాన్. ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఏం చేస్తుంది తెలుసా? రెండు రేస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటేమో ప్యారలల్ రే. అది ఎలా పోతుంది? రిఫ్రాక్షన్ తర్వాత ఫోకస్ ఉన్న కొద్దిగా ప్యారలల్ రే. ఇంకోటి ఆప్టిక్ సెంటర్ ఉన్న పోయే రే. ఇంకోటి ఆప్టిక్ సెంటర్ ఉన్న పోయేది. ఆప్టిక్ సెంటర్ ఉన్న పోయేది బెండ్ కాదు, స్ట్రైట్ గా పోతుంది. Whenever a ray of light passes through optic center, it doesn't leave it, straight గా. కాబట్టి ఎక్కడ కలుసుకున్నాయి? ఫోకస్ కి సీలింగ్ మధ్యలో. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ చూడండి, ఇక్కడికైతే పిఎఫ్ అన్నాం కదా, పిఎఫ్ కంటే తక్కువ. ఇమేజ్ డిస్టెన్స్ లెస్ దాన్ పిఎఫ్, లెస్ దాన్ పిఎఫ్. ఏమండి? కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ కొంచెం దగ్గరకు వచ్చింది, ఫోకస్ దగ్గర పడాల్సిన ఇమేజ్ కొంచెం జరిగింది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తగ్గుతుంటే ఇమేజ్ డిస్టెన్స్ పెరిగింది.
దీని మ్యాగ్నిఫికేషన్ ఏం చేస్తారు తెలుసా? ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అయితే ఇది లెస్ దాన్ పిఎఫ్, ఇది గ్రేటర్ దాన్ పిఎఫ్. లెస్ దాన్ 1 అయితే మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 వస్తే డిమినిష్డ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్ లేక మ్యాగ్నిఫైడ్ అంటాం. గ్రేటర్ దాన్ 1 వస్తే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 వస్తే డిమినిష్డ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ సైజ్, image size is smaller than object size. It is found between F and C. An object is kept beyond C. Image is found within C. Image is real. Screen per screen image ఏర్పడుతుంది కాబట్టి రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్టెడ్. రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ డిమినిష్డ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ డిమినిష్డ్ ఇమేజ్. ఎక్కడ ఏర్పడుతుందో కూడా చెప్తున్నాగా. బిట్వీన్ ఎఫ్ అండ్ సి అన్నాం. 4 ప్రాపర్టీస్ చెప్పండినా. ఇమేజ్ ఇస్ రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్ అండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. when the object is kept beyond C. రెండైతే మూడోది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ is equal to 2f. is equal to 2f. ఇక్కడ ఫోకస్. ఈ తర్వాత మనం గీసుకోవాలి. మన కన్వెన్షన్ బట్టి గీసుకున్న రేస్ బట్టి కలుసుకోవాలి. ఇది వాడు, ఇది సి, ఇది ఎఫ్, ఇది ఫోకల్ లెంగ్త్, ఇది డబుల్ ఫోకల్ లెంగ్త్. ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టా. ఇమేజ్ కూడా అంతే ఉంటుంది. అంటే ఒక రేఖ ఫోకస్ ఉండబోతుంది. ఒకటి ఆప్టిక్ సెంటర్ ఉన్నా ఇక్కడ కలిసి ఇప్పుడు పెడతా ఫోకస్. లేకపోతే ముందు పెట్టుకుంది అన్న పోదగా ఫోకస్. ఇది సి, ఇది 2f. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 2f అయితే ఇమేజ్ డిస్టెన్స్ కూడా 2f. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎంత అవుతుంది? v/u 2f by 2f 1. మ్యాగ్నిఫికేషన్ 1. మ్యాగ్నిఫికేషన్ 1 అయితే ఇమేజ్ సైజ్ ఆబ్జెక్ట్ సైజ్ ఒకటే. ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఒకటే. రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ size of the image is equal to size of the object and is formed at C at 2f. 2f దగ్గర ఇమేజ్. ఓకేనా? ఒకటి కలిసాడు ఎవరు? ఎన్ని అయింది? 3 అయ్యా. 3 అయ్యా. 4ది ఇమేజ్ డిస్టెన్స్ లెస్ దాన్ 2f సమానం చేసాం. 2f కంటే తక్కువ. ఇక మనం హ్యాపీ పెట్టేసుకోవచ్చు పాయింట్ ఉంది. ఆ మాత్రం మన డయాగ్రామ్ కన్వెన్షన్ ఇక్కడ సిపిఎఫ్ మధ్యలో అంటే 2f కంటే తక్కువ ఉంది కదా. 2f కంటే తక్కువ ఉంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. స్ట్రైట్ గా గీసేసుకో. దాని కావాలి ఇంకోటి గీసి మనకు కావాలి. ఎక్కడ ఎక్కడాలి? ఎక్కడ పడితే అక్కడే. ఇది ఫోకస్ అనుకో. ఇది సి అని. సికి అవతల ఎక్కడాలండి? సికి లోపల సికి అవతల ఇక్కడ వరకు 2f కంటే ఎక్కువ. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఇమేజ్ డిస్టెన్స్ కాబట్టి 2f కంటే ఎక్కువ బై తక్కువ. గ్రేటర్ దెన్ 1. మ్యాగ్నిఫైడ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ రియల్ ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ formed beyond C. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇంకా తగ్గించుకుంటూ వస్తున్నాం. 4 కదా. అంటే మీ సిలబస్ లో ఎప్పుడో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు. సికి ఎఫ్ మధ్యలో పెట్టేదిగా ఈసారి ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది? ఆప్టిక్ సెంటర్ ఉందా? డివైడ్ కాదు. ఇది కలుసుకోండి. ప్యారలల్ రిఫ్రాక్టర్ రేస్ ప్యారలల్. అది వెనక్కి పొడిగించినా ప్యారలల్ మీట్ అవ్వు. ఇమేజ్ ఫార్మ్ నెట్ ఇన్ఫినిటీ. రైలు పట్టాలు ఎక్కడ కలుసుకుంటాయి? కలుసుకో అని చెప్పకూడదు. ఇన్ఫినిటీ దగ్గర కలిసి అని చెప్పాలి. కాబట్టి image is formed at infinity.
ఇక్కడ ఏం చేసాం? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫోకల్ లెంత్ సమానం చేసి ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చింది. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఫోకస్ దగ్గర ఇమేజ్, ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ. ఇంకా దగ్గర తీసుకెళ్ళాలి. ఎంత దగ్గరకంటే ఫోకస్ దగ్గర పెట్టేసావు కదా, ఫోకస్ కంటే లోపల, ఫోకస్ కంటే లోపల ఒక రే ఆప్టిక్స్ అంటే వంగదు. ఒక రే ఇది వెళ్ళడం ఫోకస్ ఉన్నప్పుడు, ఫోకస్ ఉన్నప్పుడు మరి డైవర్జెన్స్ ఉంటే కలవట్లా. నేను ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఆ రేస్ ఎక్కడి నుంచో కలుసుకుని వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది కలుసుకుని వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇటు నుంచి చూస్తుంటే. ఇది భూతద్దం, ఇలా పెట్టుకున్న లెన్స్ ఇది భూతద్దం చూస్తున్నాం. ఇది భూతద్దం. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? నీకు రెండు కనబడలేదు. ఇమేజే పెద్దదిగా ఇది కనిపిస్తుంది, ఈ సైజుగా కనిపిస్తుంది. సింపుల్ మైక్రోస్కోప్ అని కూడా అంటారు. సింపుల్ మైక్రోస్కోప్ అని కూడా అంటారు కదా. 5 సరే, 6 పొజిషన్స్ లెన్స్ ఇమేజ్ పొజిషన్స్ అని చెప్పాను. దేన్ని నమ్ముకుని? లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కాన్స్టెంట్ అనుకుని, లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కాన్స్టెంట్ అనుకుని. కానీ ఈ సిలబస్కి వచ్చేసరికి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ దేని మీద ఆధారపడుతుందో చెప్తాడు. ఎలా అవుతుంది? ఇలా ఉందా? ఆబ్జెక్ట్ ఎప్పుడన్నా ఆబ్జెక్ట్ నుంచి రే ఆఫ్ లైట్ ఇలా ఇన్సెంట్ అయింది. ఆబ్జెక్ట్ నుంచి రే ఆఫ్ లైట్ ఇలా ఇన్సెంట్ అయింది. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇమేజ్గా ఈ అనే పాయింట్ నుంచి అనుకోని, ఇది సి అనే పాయింట్ అనుకోని, మామూలుగా రే ఆఫ్ లైట్ అయితే ఇలా వెళ్ళిపోయేది. లెన్స్ వల్ల డీవియేట్ ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. రే ఆఫ్ లైట్ ఎక్కడ పడింది? హెచ్చిన హైట్ లో పడింది. యాక్సిస్ నుంచి హెచ్చిన హైట్ లో ఇన్సిడెంట్ అయింది. కాబట్టి రిఫ్రాక్టర్ డెల్టా యాంగిల్ డీవియేట్. ఇది సిలబస్ డీవియేట్. ఈ ఇన్సిడెంట్ యాక్సిస్ తో హాఫ్ యాంగిల్ చేద్దాం. ఇది బీటా యాంగిల్ చేసుకుంటున్నాం. అప్పుడు చూడండి ఎలా ఉంది. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ లా ఉంది కదా డెల్టా. ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఏంటి? రెండు ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క మొత్తానికి సమానం. ఆల్ఫా ప్లస్ బీటా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. అయితే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వెరీ వెరీ స్మాల్ కాబట్టి ఆల్ఫా tan ఆల్ఫా గాను బీటా tan బీటా గా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు కదా, ఇది ఇమేజ్ డిస్టెన్స్ అంటారు కదా, ఓసి సిఐ. tan ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎగ్జిట్ సైడ్, ఆపోజిట్ హెచ్ బై యు ప్లస్ tan beta opposite side by adjacent side h by v. కాబట్టి h కామన్ 1 by u plus 1 by v. డెల్టా h 1 by v plus 1 by v ఏంటంట? 1 by f. కాబట్టి డెల్టా h by f. కాబట్టి డీవియేషన్ దేని ఆధారపడుతుంది? height of the ray incident on the lens. అంతేనా? ఎక్కువ హైట్ లో ఇన్సిడెంట్ అయితే ఎక్కువ యాంగిల్ డివియేట్ అవుతుంది, తక్కువ హైట్ లో ఇన్సిడెంట్ అయితే తక్కువ యాంగిల్ డివియేట్ అవుతుంది. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి
యాక్సిస్ నుంచి దూరమైన హైట్ ఒక రే ఆఫ్ లైట్ లెన్స్ అయింది కొంత హైట్ యాక్సిస్. ఇది ఒక రే ఇక్కడే ఇన్సిడెంట్ అయింది, తక్కువ డివేట్ అవుతుంది దూరంగా. అలాగే ఇది దూరంగా, ఇది చూడండి. వీటిని లెన్స్ యాక్సిస్ దూరంగా ఉన్న రేస్ ని ఎరాక్సియల్ రేస్ అంటారు. ఎరాక్సియల్ రేస్, సారీ మార్జినల్ రేస్. మార్జిన్ దగ్గర ఉన్నాయి కాబట్టి మార్జినల్ రేస్. యాక్సిస్ దగ్గరగా ఉన్నప్పటికీ పెరాక్సియల్ రేస్ అంటారు. పెరాక్సియల్ రేస్. కాబట్టి మార్జినల్ రేస్ ఏమో దగ్గర కలుసుకుంటున్నాయి, పెరాక్సియల్ రేస్ దూరంగా కలుసుకుంటున్నాయి. కలుసుకున్న చోట ఇమేజ్. మార్జినల్ రేస్ వల్ల దగ్గరగా ఇమేజ్ ఏర్పడుతుంది, ఫోకల్ లెంత్ తక్కువ. పెరాక్సియల్ రేస్ దూరంగా కలుసుకుంటున్నాయి, ఫోకల్ లెంత్ ఎక్కువ. అంటే ఫోకస్ ఒకటే కాదు, నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి. ఒకే ఆబ్జెక్ట్ నుంచి రేస్ వస్తున్నాయి కానీ నంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తున్నాయి. అంటే ఇమేజ్ ఇస్ బ్లడ్, నాట్ షార్ప్. సో దట్ డిఫెక్ట్ is called spherical aberration. That defect is called spherical aberration. ఓకేనా? ఎంతసేపు అయిందేమో క్లాస్ స్టార్ట్ అయ్యి? ఎంతసేపు అయింది? హలో రాదా? ఎంతసేపు అయిందమ్మా? నాకు టైం తెలియట్లా. 40 minutes అయింది. 40 minutes? ఓకే, ఇవాళ కాపుదాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.